మనోహరి గారిని చూస్తుంటే పాపం భయపడుతున్నట్టున్నారు పిల్లలు. తననెందుకులే అంత భయపెట్టడం. మనం ఆడుకుందాం పదండి. ఆగండి. సరే ఆడదాం. ఓడిపోయాక మీ గాలిపటం గాల్లో ఎగిరిపోయాక ఏడుస్తూ కూర్చోండి. ఎవరు గెలుస్తారో ఎవరు ఏడుస్తారో చూద్దామా? అమ్మో, గాలిపటాన్ని లూజ్ చేసి కొంచెం కిందికి లాగి మనోహరి గారి గాలిపటం నుంచి రైట్కి వెళ్ళు. ఫాస్ట్గా ట్రై చేయి. అమ్మో, దారాన్ని కొంచెం లూజ్ చేసి కిందకి లాగి ఆ గాలిపటం ఉంది కదా, దాని కింద నుంచి రైట్కి వెళ్ళు. ఇప్పుడు రైట్ హ్యాండ్ నుంచి దారం గట్టిగా లాగు. అబ్బా, అరామిక గారు, మీ అచ్చమ్మ మేడం లాగానే ఆడారు. అంటే నా ఫ్రెండ్స్ అందరూ ఇలాగే ఆడతారు, వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. ఓ, నువ్వు చెప్తుంటే నా పక్కనే మా అమ్మ ఉండి నాతో ఆడించి గెలిపించినట్టు అనిపించింది. సరే దీనికి పార్టీ చేస్తున్నాం పదండి. ఇప్పుడు వచ్చిన పని మొదలు పెట్టాలి. హలో, ఎవరు? హలో మనోహరి, ఎలా ఉన్నావు? కొడైకెనాల్కి చాలా రోజుల తర్వాత వచ్చినట్టున్నావు. ఎవరు మాట్లాడేది? నేనెవరో కనుక్కోవడం వల్ల ఉపయోగం లేదు. నాకు ఏం తెలుసు అని అడిగితే నీకు ఉపయోగం ఉంటుంది. నా గురించి తెలుసా? ఏం తెలుసు? ఎక్కడి నుంచి మొదలు పెట్టమంటావు? అరుంధతిని చంపడం దగ్గర నుంచి మొదలు పెట్టమంటావా? లేదా ఇప్పుడు భాగమతిని చంపాలి అనుకుంటున్న దగ్గర నుంచి మొదలు పెట్టమంటావా? హే, ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నేను నా బెస్ట్ ఫ్రెండ్ని చంపడం ఏంటి? ఛా, నిజంగా బెస్ట్ ఫ్రెండ్ గురించి కూడా ఇంత గట్టిగా చెప్పరు మనోహరి. నీకు అరుంధతి అంటే ఇష్టం లేదని, నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన అమరేంద్రని తను పెళ్లి చేసుకుందని పంతం పట్టి పగ పెంచుకొని అరుంధతి ప్రాణం తీశావని నాకు తెలీదా? ఏంటి మనో, ఇప్పటికైనా నీ గురించి
నాకంతా తెలుసని నువ్వు నమ్ముతున్నావా? నువ్వేదో పిచ్చి పెట్టి మాట్లాడుతున్నావు. నేను ఫోన్ పెట్టేస్తున్నాను. ఆగో, నువ్వు ఫోన్ కట్ చేస్తే నెక్స్ట్ కాల్ అమరేంద్రకి చేస్తాను. భార్యని చంపిన వాళ్ళని కనిపెట్టాలని చాలా ఆవేశంగా ఉన్నాడు. ఇలాంటప్పుడు ఇంత పెద్ద విషయం తెలిస్తే ఏమవుతుందో నీకు బాగా తెలుసు కదా. నీకు విషయం పూర్తిగా అర్థమైనట్టుంది. ఇప్పుడు మనం బిజినెస్ మాట్లాడుకుందామా? నీకేం కావాలి? ఎందుకు నాకు ఫోన్ చేసి ఇదంతా చెప్తున్నావు? జస్ట్ నాకు ఒక 5 lakhs కావాలి. నువ్వెక్కడున్నావు? నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను మనోహరి. కొడైకెనాల్లోనే ఉన్నాను. డబ్బు ఎక్కడికి తీసుకురావాలి? ఇక్కడ ఏరియాస్ మనకు పెద్దగా తెలియదే. ఎక్స్క్యూజ్ మీ మేడం. మీరా? చెప్పండి. మీ హ్యాండ్ బ్యాగ్. ఓ, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. ఏమండి, ఇక్కడ దగ్గరలో ఫేమస్ ప్లేస్ ఏంటి? సూసైడ్ పాయింట్ అండి. థ్యాంక్ యూ. గంటలో సూసైడ్ పాయింట్ దగ్గరకు వచ్చాయి మనం. బాయ్. ఎవడు వీడు? వీడికి నా చరిత్ర గురించి ఎలా తెలిసింది? అబ్బా, ఏంటి కాలా భయపెట్టేశారు? భయపడ్డావా? ఎందుకు? ఎందుకంటారేంటక్క, ఒక్కదానే ఉన్నాను. సడన్ గా వెనక నుంచి వచ్చి మాట్లాడితే ఆ మాత్రం భయం ఉండదా ఏంటి? అయ్యో సారీ. ఇంతకీ ఇక్కడ ఒకదానివే ఏం చేస్తున్నావు? అట్మాస్ఫియర్ బాగుందని చెప్పి మొత్తం చూస్తున్నా అక్క. ఎలా ఉంది ఇల్లు? చాలా బాగుందక్క. మీకెలా అనిపించింది? నేనే దగ్గరుండి కట్టించాను కదా, బాగానే ఉంటుంది. అది మీరే దగ్గరుండి అన్నీ చేపించడం ఏంటక్క? నేను చేపించడం ఏంటి? ఆరుగారు చేపించారు కదా, బానే ఉంటుంది అంటున్నా. అవునా? మీరలా అన్నట్టు లేదే. అసలు నేను ఇంటికి రావడమే మొదటిసారి అయితే నేనే దగ్గరుండి ఇల్లు ఎలా రెడీ చేపిస్తా? అవును, ఎలా చేపిస్తారు? అందుకే నేను అని అనలేదు. అది అనుండలేండి. అంతా బాగుంది కానీ ఇల్లే ఎందుకో చాలా పెద్దగా అనిపించింది. 4 పిల్లలు ఆడుకోవాలంటే ఈ మాత్రం ఉండాలి కదా మిస్ అమ్మా. కరెక్టే కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కంటోన్మెంట్కి వెళ్ళిపోతారు. అక్కొక్కరే ఇంట్లో ఉండాలి కదా. ఇంత పెద్ద ఇంట్లో ఒక్కరే ఉండడం అంటే కష్టం కదక్క. ఆవిడ ఒంటరి ఎలా అవుతారు? తోడుగా తోడుగా ఏ ఆత్మ ఉంటుందని మాత్రం చెప్పకండి అక్క ప్లీజ్. కొన్ని నెలలు ఆత్మతోనే మాట్లాడతావని తెలిస్తే ఏమైపోతావో. ఏదో అన్నారక్క? అంటే అదే పిల్లల కోసం ఎదురుచూపులు, మేడ మీద పక్షార్పులు, ఆయన గురించి ఆలోచనలు, వాళ్ళకి కావాల్సినవి చేసి పెట్టడానికి తయారీలు, పిల్లలు చేసిన అల్లరిని నెమరు వేసుకుని నవ్వుకుంటూ ఉంటే ఇంకా టైం ఏం తెలుస్తుంది? ఒంటరని ఎందుకు అనిపిస్తుంది? ఆయనకి లంచ్ బాక్స్ పంపించాక ఫుడ్ ఆయనకి ఎంత నచ్చిందో చేసే మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఎన్ని గంటలైనా గడిచిపోతాయి తెలుసా? 4 అవ్వడానికి 4 గంటల ముందు నుంచే ఏం పని చేస్తున్నా
ఇంట్లో ఎక్కడున్నా నా కళ్ళన్నీ రోడ్డు మీదే ఉంటాయి. అక్క మీరేంటి అదేదో మీరే ఆరో అక్కలాగా ఇది మీ ఇల్లులాగా మీ గురించి మీరు చెప్తున్నట్టు అలా చెప్పారు. అంటే ఆ హౌస్ వైఫ్స్ అలానే చెప్తారు కదా, అందుకే రియలిస్టిక్గా ఉంటుందని అలా అన్నాను. ఓకే ఓకే ఏదేమైనా మాత్రం చలి మాత్రం ఎక్కువగా ఉందక్క. ఇప్పుడు ఇంకా తక్కువ ఉంది. నైట్ అయితే చలి బాగా పెరిగిపోతుంది. అవునా నాకు ఓకే. నువ్వెందుకు ఇంత హ్యాపీగా ఉన్నావు? దగ్గరికి రండి చెప్తా. చలంటే ఆయన నన్ను హక్ చేసుకుంటారు. అందుకే చలి పెరిగితే నా ఫోన్ వస్తుంది. రింగ్ అవ్వలేదు కదా. వైబ్రేషన్లో ఉంది. అక్కడ వైబ్రేషన్ ఇక్కడికి వినిపించిందా? సెన్సర్ తెలిసిపోతుంది. ఇలాంటి ఫోన్ ఎప్పుడు కనిపెట్టారు? ఫోన్ లిఫ్ట్ చేయి రా వెదవా. లిఫ్ట్ చేయి. చెప్పండి మేడం. రే ఇడియట్, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి? ఇప్పుడే హోటల్కి వచ్చాను మేడం, ఫ్రెష్ అవుతున్నాను. ఫ్రెష్ అవుతూ ఉన్నావా లేదా నాకు ఫోన్ చేసి బెదిరించడంలో బిజీగా ఉన్నావా? నేను మిమ్మల్ని ఫోన్ చేసి బెదిరించడం ఏంటి మేడం? ఏం మాట్లాడుతున్నారు అసలు? నేను నిజంగా ఇప్పుడే హోటల్ రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యాను. అయితే నాకు ఫోన్ చేసి బెదిరించింది నువ్వు కాదా? కాదే. ఏమైంది మేడం? ఎవడో ఫోన్ చేసి నేను అరుంధతిని చంపడం, బాగీని చంపాలనుకోవడం అన్నీ తెలుసు, అమర్కి చెప్తానని నన్ను బెదిరించాడు. ఆ? చెప్పకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వమని అడుగుతున్నాడు. అవునా? మీ గురించి అంత క్లియర్గా ఎవరికి తెలుసు మేడం? అదే అర్థం కావడం లేదు. వాడు మీతో ఫోన్లో మాట్లాడినప్పుడు వాడెవడో కొంచెం కూడా తెలియలేదా? వాడు కొడైకెనాల్లో ఉన్నాడు. వాడి ఊరికి కొత్త, ఇది మాత్రమే తెలుసు. ఊరికి కొత్తని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? డబ్బులు ఎక్కడికి తెచ్చివ్వాలని అడిగినప్పుడు పక్కన వేరే వాడిని అడిగి సూసైడ్ పాయింట్ అని చెప్పాడు. ఆ? అప్పుడు అర్థమైంది వాడిది ఊరు కాదు అని. సూసైడ్ పాయింటా? ఇందాక ఒక అమ్మాయి అడిగితే నేను అదే స్పాట్ చెప్పాను మేడం. అమ్మాయా? ఎవరా అమ్మాయి? ఎవరో మేడం, టూరిస్టు. ఇక్కడ ఫేమస్ ప్లేస్ ఏంటి అని అడిగితే నేను అదే స్పాట్ చెప్పాను. ఇక్కడ దగ్గరలో ఫేమస్ ప్లేస్ ఏంటి? సూసైడ్ పాయింట్ అండి. ఆ అమ్మాయి పేరు ఏమన్నా తెలుసా? ఆ అమ్మాయి పేరు ఊరు మనకెందుకు మేడం? అసలే మిమ్మల్ని బెదిరిస్తున్న వాడి ఊరి పేరు తెలియక మనం అల్లాడుతుంటే. సరే, నువ్వు రెడీ అయ్యి సూసైడ్ పాయింట్ దగ్గరికి వచ్చేసాయి. అలాగే మేడం. వణక్కం సార్. నమస్కారం, ఇన్స్పెక్టర్ సెల్వం. ఓ, మీరు తెలుగువారా? మా ఫోర్ ఫాదర్స్ అందరూ తెలుగు వాళ్ళే, అందుకే నాకు తెలుగు బాగా వచ్చు. అమరేంద్ర గారిని కలవడానికి వచ్చాను. సార్ మీకోసమే ఎదురు చూస్తున్నారు, పదండి. రండి సార్. సార్, మీకోసం ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. ఇన్స్పెక్టర్ సెల్వం. ఓ యా. హలో ఇన్స్పెక్టర్ ఉకారంగర్. పర్లేదు సార్, మీరు తెలుగులోనే మాట్లాడచ్చు. ఓ, మీకు తెలుగు ఎలా? అవును సార్,
వీళ్ళు తెలుగు వాళ్ళే. ఓ అవునా, కూర్చోండి. రాత్రుడు పోలీసులు తీసుకొచ్చాడంటే అమర్కి నిజం తెలిసిపోయిందా? నన్ను అరెస్ట్ చేయడానికే పోలీసులను తీసుకొచ్చాడా? ఏంటి మనోహర్ గారు, పోలీసులను చూసి అంతలా భయపడుతున్నారు? అంటే దొంగలు పోలీసుల్ని చూసి భయపడతారు కదా. ఎవరిని దొంగ అంటున్నావు? అంటే నువ్వు అందరి మనుషుల్ని దొంగ అంటావు కదా, అందుకే నేను దొంగ అన్నా. అయ్యో. ఇదిగోండి సార్, మీరు అడిగిన మేడం గారి మర్డర్ ఫైల్. థ్యాంక్ యూ సో మచ్ ఆఫీసర్. ఇట్స్ ఓకే సార్. బాబ్జీ గురించి ఏ లీడ్ దొరకలేదు ఆఫీసర్? లేదు సార్, ఇన్ఫ్యాక్ట్ బాబ్జీ గురించి మాకేం తెలీదు. ఇంతకుముందు నా ఇన్స్పెక్టర్ కూడా పేపర్ వర్క్ని నీట్గా ఫైల్ చేయలేదు సార్. అందుకే ఆ డీటెయిల్స్తో బాబ్జీని పట్టుకోవడం చాలా కష్టమైంది. మా గురించి వాళ్ళకి అన్నీ తెలుసు, కానీ వాళ్ళ గురించి నాకేమీ తెలీదు. ఇదే వాళ్ళ బలం ఆఫీసర్. దాంతోనే వాళ్ళు ఆట ఆడుతున్నారు. సార్, ఆ రోజు మీ ఇంట్లో వాళ్ళు కాకుండా మేడం వాళ్ళ ఫ్రెండ్ ఎవరో మీతో ఉన్నారని స్టేట్మెంట్లో ఉంది. తనే మనోహరి. సార్, విత్ యువర్ పర్మిషన్ తనని కొన్ని క్వశ్చన్స్ అడగచ్చా? క్యారీ ఆన్. మీరు కొడైకెనాల్కి రెగ్యులర్గా వస్తుండేవారా? లేదు. మరి అప్పుడే ఎందుకు వచ్చారు? అంటే ఆరు వాళ్ళ యానివర్సరీ ఉందని ఆరు ఫోన్ చేస్తే పార్టీ కోసం వచ్చాను. ఆ రోజు సర్వాళ్ళు గుడికి వెళ్ళేటప్పుడు మీరు ఇంట్లోనే ఉన్నారు కదా, మరి మీరెందుకు గుడికి వెళ్ళలేదు? అంటే అంటే వాళ్ళ యానివర్సరీ కదా, సరదాగా గుడికి వెళ్తుంటే మధ్యలో నేనెందుకని వెళ్ళలేదు. ఓ, ప్రైవసీ కోసం అన్నమాట. మేడం చనిపోయారని న్యూస్ వచ్చినప్పుడు మీరు ఎక్కడున్నారు? ఆ న్యూస్ మీకెలా తెలిసింది? ఇంట్లో ఉన్నాను. రాతోడు కాల్ చేసి చెప్పాడు. మీరెందుకు మీ స్టేట్మెంట్ కంప్లీట్ చేయలేదు? ఐ మీన్, ఆ రోజు సగంలోనే ఏడుస్తూ వెళ్ళిపోయారని రాస్తుంది. ఆరు నా ఫ్రెండ్ మాత్రమే కాదండి, ఈ లోకంలో నాకంటూ ఉన్న ఫ్యామిలీ తను. కలిసి ఉన్నాం, కలిసి పెరిగాం. నవ్వుతూ వెళ్ళిన అమ్మాయి ప్రాణాలతో లేదని ఫోన్ వస్తే నన్ను ఎలా ఒప్పుకోమంటారు? గుండెలు పగిలేలా ఏడవకుండా ఎలా ఉండమంటారు? ఓకే, ఎమోషనల్ అవ్వకండి. మీ బాధ నేను అర్థం చేసుకోగలను. కేసు గురించి ఏదైనా అవసరం ఉంటే మిమ్మల్ని స్టేషన్కి పిలవాల్సి ఉంటుంది. ఓకే సార్. సార్, నేను బయలుదేరుతాను. 2 డేస్లో ఆ బాబ్జీని పట్టుకోవాలి ఇన్స్పెక్టర్. ఓకే సార్. పాత కేసుల్లో బాబ్జీ గురించి ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూడండి. ఇలాంటి క్రిమినల్ కేసులు అన్నీ ఓపెన్ చేయండి. మనం వాడిని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలి. ఓకే సార్, ప్రతిదీ మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్.
సార్ మీరు ఒకసారి బయటకు వస్తారా? మీతో మాట్లాడాలి. యా షూర్. అక్క మా ఆయన స్పీడ్ చూస్తుంటే బాబ్జీని పట్టుకునేలా ఉన్నారు కదా. బాబ్జీని ఒక్కనేనా? వాడి వెనక ఉన్న గుంట నక్కని చీకటి నుంచి బయటకు తీసుకొచ్చే టైం వచ్చేసింది బాగి. నిజం ఆయనకి తెలిసేలోపు ఆయనకి దూరంగా పారిపోతే కనీసం ప్రాణాలతో అయినా మిగులుతారు. అదే నిజం తెలిసాక కళ్ళ ముందుంటే ప్రాణాలు తీసేంత వరకు వదిలిపెట్టరు. మ్మ్.